చిగురు అనేది పెరిగిపోయి ఉంది. సో దానికి మనం ఇప్పుడు ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత ఆ చిగురు అనేది కట్ చేసేస్తాం లోపల ఏదైతే పెరిగిందో. ఎందుకంటే మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలంటే యాక్సెస్ అనేది ఉండాలంటే మనకి లోపలికి వెళ్ళడానికి ఇన్స్ట్రుమెంట్స్ వెళ్ళడానికి అది అడ్డుగా ఉంది. సో మనం దాన్ని కట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు. ఓకే, స్టాప్. చిగురు పెరిగిపోయి ఉందండి, అది మనం కట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం ఎనస్థీషియా ఇస్తున్నాం అనమాట, లోకల్ స్ప్రే లైట్గా. ఓకే, సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము లోకల్ ఎనస్థీషియా ఇస్తున్నాము, సిరింజ్ మోడల్ అనమాట. ఓకే మేడం, ఓపెన్ టర్న్ మై సైడ్. యా, సో మనం ఇప్పుడు ఆ టీత్ టిష్యూ లోపల ఏదైతే ఉందో గమ్ టిష్యూ అది కట్ చేస్తున్నామండి. ఓకే, సో అది పీసెస్గా కట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే పార్ట్గా ఉంది అది. సో మనం ఎనస్థీషియా ఇచ్చామండి, లోపల ఏదైతే చిగురు పెరిగిందో అది కట్ చేసాము, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే తనకి బాగా హ్యూజ్ బ్లీడింగ్ అనమాట. అంటే ఇట్లాంటి గమ్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనం ఎప్పుడైతే కట్ చేస్తామో గమ్ని, మేడం ఓపెన్, సో ఇట్లా బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఆ ఏరియాలో. సో ఎప్పుడైతే బ్లీడింగ్ ఉంటుందో మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి అడ్డుగా ఉంటుంది ఆ బ్లీడింగ్ అనేది. సో మనం ఒక 1-2 డేస్ తర్వాత మనం ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. అండ్ మీరు చూడొచ్చు ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి పన్ను కూడా లైట్గా ఊగుతుంది అనమాట, మొబైల్ అయిపోయింది ఎందుకంటే ఇన్ఫెక్షన్ బోన్ వరకు పోయింది కాబట్టి.